ఆ చురుకుదనం అనేటువంటిది పోతుంది, దీనిలో ఉండిపోతారు. అనగా అర్థం ఏమిటి? మనసు ఏకాగ్రత ఉండదు దాని యొక్క అర్థం. ఇప్పుడు ఎప్పుడైతే బాగా టిఫిన్లు బాగా రుచికరమైనటువంటి అన్నీ కనుక మనం భోజనాలు చేసేస్తే సహజంగా ఏమొస్తుంది అని అంటే ఆవులింతలు నిద్ర వస్తుంది, జనరల్ అది మామూలే. అందుకని ఆలయానికి వెళ్ళేటప్పుడు కానీ దేవతల ముందు కూర్చునేటప్పుడు కానీ ఇటువంటివి ఏమీ చేయకుండా ఈ ఏకాగ్రత కోసము ఇట్లా చెప్పారు. అది అసలు ఉద్దేశం అట్లా ఉండటం అనమాట. అట్లనే ఈ ఓంకారం చేసేటప్పుడు కూడా ఎలా అప్రమత్తేన, ప్రమత్తము అనే దానికి అప్రమత్తము అనేటువంటి విశేషం. అంత చురుకుదనంతో ఉండాలి అని అర్థం. అంత చురుకుదనంతో ఉండాలి అని అంటే గీతలో చెప్పినట్టుగా ఆయన ఏం చెప్పాడు? ఆహారం ఏమేం చెప్పాడు కదా, యుక్తాహార విహారస్య, యుక్తాహార. ఆ యుక్తాహారం ఉంటే అప్పుడు అప్రమత్తేనకు సరిపోతుంది. అది అనమాట. అది అట్లా అనమాట. కాబట్టి అప్రమత్తేనా అనగా చురుకుదనంతో కనుక నిశ్చలతంతో వేద్ధవ్యం, బాణమును ప్రయోగించుము, కొట్టుము చేస్తే అప్పుడు శరవత్, బాణం వలె తన్మయో భవేత్, తత్మయ భవేత్. ఆ బాణము ఆ తన్మయత్వం చెందుతూ ఉంటుంది. అనగా ఆ బాణము ఆ లక్ష్యాన్ని తగిలి తన్మయత్వం చెందుతూ ఉంటుంది, ఆ బ్రహ్మంలో లీనమవుతుంది అని చెప్పడం ఇందులో విశేషం. ఆ బ్రహ్మంలో లీనమవుతూ ఉంటుందండి అని చెప్పటం. అనగా ఏమిటనమాట? దీనికి బ్రహ్మాన్ని ఉపాసించేటప్పుడు, ఓంకారాన్ని ఉపాసించడానికి ఏమిటి అని అంటే ప్రధానంగా నిశ్చలత అని చెబుతున్నాడు. ఏకాగ్రత, నిశ్చలత, ఏకాగ్రత అనేటువంటిది ప్రధానంగా చెబుతున్నాను. ఇది లేకుండా, ఆ నిశ్చలత ఏకాగ్రత లేకుండా కనుక చేస్తే ఏం ప్రయోజనం ఏమీ లేదు అని చెబుతాం అనమాట. అది ఆ బోయేవాడు బాణం కొట్టేటప్పుడు నిశ్చలత ఏకాగ్రత ఇవన్నీ లక్ష్యం లేకుండా ఊరికే బాణం వేస్తే ఎటో పోతుంది అది. అట్లా అందుకని ఏమిటనంటే ఈ ఏకాగ్రతతోటి ఓంకారాన్ని ఉపాసన చేయండి అని చెబుతున్నాడు ముండకోపనిషత్తులో. తర్వాత మాండూక్యోపనిషత్తులో ఓమిత్యేతదక్షరమిదం సర్వం, ఓం ఇది ఏతదక్షరమిదం సర్వం, భూత భవిష్యద్వర్తమానములు ఓంకారమే. అది ఓం ఇది ఏతదక్షరమిదం సర్వం, ఈ సమస్తము ఓమే అని చెబుతున్నాడు. భూత భవిష్యత్ వర్తమానములు ఓంకారమే, సర్వం ఓంకారమేవా అని చెబుతున్నారు మాండూక్యోపనిషత్తులు. ఇది త్రికాలాతీతము అని చెబుతున్నది. ఇది ఎవరి చేత పుట్టింపబడలేదు, ఎవరు పుట్టించలేదు ఈ ధ్వనిని. ఇది అనాహత ధ్వని అని కూడా ఎవరన్నారటంటే రామకృష్ణ పరమహంస అన్నాడటండి. అనాహత ధ్వని, ఈ ధ్వనిని ఎవరూ పుట్టించలేదండి, ఈ ధ్వని అదంతటా అదే పుట్టింది, ఇది బ్రహ్మము ఇది అని ఆయన చెప్పినట్టుగా పుస్తకంలో రాసినట్టు, రామకృష్ణ పుస్తకంలో రాసినట్టు రామకృష్ణ పరమహంస గారి యొక్క వాక్యం అన్నమాట ఇది. అనాహత ధ్వని. అందుకని మనకు అనాహత చక్రంలో ఒక ధ్వని వినపడుతూ ఉంటుంటుంది. అనాహత చక్రంలో అంటే హృదయం, ఆ హృదయం యొక్క ధ్వనే ఓంకారము, అది తెలుసుకోండిరా అని చెబుతున్నారు. అందుకని మనకు ఈ గుండె కొట్టుకుంటుంటే ఆ సౌండ్ వస్తూ ఉంటుంటుంది కదా, ఆ సౌండ్ ఏమిటంటే ఆ ఓంకార ధ్వని. ఆ ఓంకారం బ్రహ్మం ఉన్నాడు నీ హృదయంలో, ఆ హృదయంలో ఉన్నటువంటి ఓంకారం అనే బ్రహ్మాన్ని నీవు దర్శించుము అని మనకు మంత్రపుష్పంలో చెప్పినటువంటి విశేషం అదేనమాట. అక్కడ విశేషమైనటువంటి మంత్రపుష్పంలో చెప్పిన బ్రహ్మముని గురించి చెప్పాడు. హృదయమునందున్నటువంటి ఆ బ్రహ్మముని గురించి చెప్పాడు. అది తెలుసుకోండి అనగా మనం వెళ్ళి అక్కడ వింటున్నాము అని అంటే అర్థం ఏమిటనమాట? ఓంకారం గురించి మనం వింటున్నాము అని అనేటువంటి భావన. ఎప్పుడైతే ఆ భావన కలిగిందో మనో నిశ్చలతో ఉండి ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటుంటాం. అదే మంత్రపుష్పంలో ఉన్నటువంటి గొప్పదనం. ఇదే విషయాన్ని సర్వం ఓంకారమేవా భూత భవిష్యత్ అని చెప్పారు కదా, ఈ విషయాన్నే తీసుకొచ్చి విష్ణు సహస్రనామాల్లో ప్రారంభంలో చెప్పాడు. విష్ణు సహస్రనామాల్లో ప్రారంభంలో ఏం చెప్పాడనమాట? విశ్వం విష్ణు అని చెప్పాడు. విశ్వం విష్ణు అనగా సర్వం విష్ణుమయం.
సర్వం వ్యాప్నోతి ఇది విష్ణు. సర్వము ఏమిటంటే విష్ణువేను అని చెప్పి విశ్వం విష్ణు వషట్కార అని చెప్పుకుంటూ భూత భవిష్య భగద్ అని వరుసగా త్రికాలములు కూడా ఆ పరబ్రహ్మమేను. ఆ విష్ణువు, విష్ణు అంటే పరబ్రహ్మం, విష్ణు అంటే సర్వం వ్యాప్నోతి ఇది విష్ణు సర్వం బ్రహ్మం. ఆ బ్రహ్మమునకు రకరకాల పేర్లు, విష్ణు అని పేరు, బ్రహ్మం అని పేరు, ఇట్లా బహువిధములైనటువంటి పేర్లు. కాబట్టి విష్ణు సహస్రనామాలు మనం చదువుతున్నామంటే అర్థం ఏమిటనమాట? బ్రహ్మోపాసన అనగా బ్రహ్మమును గురించి 1000 నామములు చదువుతున్నాము అని అర్థం. అది అంత గొప్ప విశేషం. అని ఈ సర్వం ఓంకారమేవా, త్రికాలాతీతమైనటువంటిది ఇది. అటువంటి ఈ ఓంకారమును ఈ ఉపాసన చేయటము అనేటువంటిది కూడా ఏమిటంటే బ్రహ్మమును గురించి ఉపాసన చేయటమే త్రికాలాతీతము. ఇది త్రికాలములకు అతీతం. త్రికాలములకు అతీతం అనేది ఎందుకు చెప్పారనంటే, మనము ఉపయోగించేటప్పుడు మనకెప్పుడు ఈ 3 కాలాలు కావాలి. భూతకాలము, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఇవన్నీ 3 కాలాలతోటి మనకు సంబంధం ఉంది. ఈ 3 కాలాలతోటి సంబంధం. భూతకాలం అయిపోయింది. అయిపోయిన కాలంలో ఏమి జరిగింది ఏమిటనేటువంటి విషయాలన్నీ కూడా మనం నెవరేసుకుంటుంటాం. భూతకాలం. ఈ వర్తమాన కాలం జరుగుతున్నది. వర్తమాన కాలంలో ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలతోటి దానిలో నిమగ్నమై ఉంటాం. ఇక రాబోయేది భవిష్యత్తు, రేపు రాబోయేటువంటిది మనం ఆలోచిస్తుంటాం. రేపు రాబోయేటువంటి, ఎప్పుడో దసరా రాబోతున్నది, దసరాలో ఏం చేద్దాము ఏమిటి అనేటువంటి ఒక విశేషాలు, ఇట్లా అది భవిష్యత్ కాలం. ఇట్లా మనము అనగా ఈ జీవుడు ఈ 3 కాలములతో సంబంధంతో ఉంటాడు. దీనికి అతిరిక్తమైనది అబాధితము, బాధింపబడినటువంటి వాడు బ్రహ్మము అని చెప్పాడు. అట్లా అయితే ఈ 3 కాలముల ముందు బాధింపబడకుండా ఉంటాడు, 3 కాలములలో కూడా ఉంటాడు. అదే మనకు విష్ణు సహస్రనామాల్లో భూత భవిష్యత్ వర్తమాన అనేటువంటిది అనమాట. ఈ 3 కాలములలోనూ ఉంటాడు, 3 కాలముల యందు కూడా అతిరిక్తంగా కూడా ఉంటాడు అనేటువంటి విషయం అంటే బ్రహ్మం. అది మనకు దీనిలో చెప్పాడమ్మా, భూత భవిష్యత్ వర్తమానం. కాబట్టి ఈ బ్రహ్మము అనేటువంటిది ఓంకారం ఉపాసన. కాబట్టి ఈ ఓంకార ఉపాసన అనేటువంటిది చేయండి అని చెబుతున్నారు. అట్లా అని చెప్పి ఇంకా ఓంకారాన్ని గురించి ఇంకా చెబుతున్నారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతున్నది ఇది. ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఇది. ఇక్కడ దీనిలో ఒక గొప్ప విశేషం చెబుతున్నారు. ఇది ఇక్కడ ఏంటంటే స్వదేహ మరణిం కృత్వా, మన దేహం అనేటువంటిది అరణిం. అరణిం అనేటువంటిది అగ్నిని సృష్టించడానికి ఉపయోగించేటువంటి ఇది ఒక కొయ్య చెక్క అనమాట. ఈ అరణ్యం అనేటువంటి ఏది పడితే అది తీసుకురారా. ఇది జమ్మి చెట్టు నుంచి అరణ్యం తయారు చేసి ఆ కొమ్మల్ని బాగా ఆ చెక్కను తీసుకొచ్చి దాన్ని తయారు చేసి తీసుకొస్తే దాని నుంచి అరణి తయారు చేస్తారు. మనం చూస్తూనే ఉంటుంటుంది అనమాట అగ్ని. అనగా వేదకాలంలో ఇది వాళ్ళకి అరణి ఉండాలి. వాళ్ళకి ఈ దీని నుంచి అగ్నిని తీసి ఈ అగ్నితోటే యజ్ఞం చేయాలి. అంతేగాని అగ్ని రకరకాలుగా పుట్టించవచ్చు. అగ్నిని రకరకాలుగా పుట్టించవచ్చు. నేను చూశాను ఒకసారి 2 పలుకురాళ్ళు తీసుకొని, ఒక ప్రాచీన కాలంలో ఎప్పుడో నేను 60 సంవత్సరాల క్రితం చూశాను అనమాట. ఆ 2 పలుకురాళ్ళు తీసుకొని మధ్యలో అతని దగ్గర దూది లాంటిది ఒకటి ఉన్నది. అది ఆ 2 పలుకురాళ్ళు ఆ పలుకురాయి మీద పెట్టి ఆ కొడితే దానిలో నుంచి నిప్పు రవ్వలు వచ్చి నేను స్పష్టంగా చూశాను. ఆ నిప్పు రవ్వలు వచ్చేటప్పటికి అగ్ని వండింది. అగ్ని వండేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త పోయి దానిలో వేసేసాడు, చక్కచక్క మండింది. ఇంత మంట వచ్చేసింది. వాడికి కావాల్సిన పని అంతా చేసుకున్నాడు, అయిపోయింది. అది చూస్తుంటే ఏమిటనమాట, అగ్నిని ఆ విధంగా సృష్టించేస్తాడు. అనక అగ్ని ఎటుగుడి మొత్తం అన్నింటిలో ఉండదని కూడా అర్థమవుతున్నది మనకి. ఎక్కడ తత్తేజో అసృజత అని మనకు చాందోగ్యంలో వచ్చినటువంటి ఆ మంత్రం వలన తెలిసిందనమాట. అగ్ని అంతటా నిండి ఉన్నది కాబట్టి అగ్నిని బయటికి తీసాడు. అట్లా విధంగా అయితే ఇక్కడ మాత్రం యజ్ఞాగ్నికి అరణిని ఉపయోగించాలి. కాబట్టి ఈ పోలిక ఎలా చెబుతున్నాడనంటే, దీనిలో స్వదేహం అరణిం కృత్వా, మన దేహమే అరణి,
ఒకటి, కొయ్యి అనమాట మనది. తర్వాత ప్రణవం చ ఉత్తరారిణిం, ప్రణవం అనేటువంటిది ఉత్తరారిణిం అనగా మరి ఇంకొక కొయ్య కావాలిగా, పైన పెట్టి కవ్వం చిరిగినట్టు తిలకాలి కదా ఆ కవ్వం, అది అనమాట ఉత్తరారిణిం. అది ఈ రెండు ఒక చెట్టు కొమ్మ నుంచే వస్తాయి. ఈ రెండింటిని ఏం మథనం చేస్తారు. ధ్యాన నిర్మథనాభ్యాసాత్ అనగా వాళ్ళేమో చెక్క పట్టుకొని అటు ఇటు తాడు పట్టుకొని లాగుతుంటాడు, లాగలాగా ఒక 10 నిమిషాలు నిప్పు వస్తుంది. అట్లానే నీవు కూడా ఏం చేయాలంటే ధ్యాన నిర్మథనము, వాళ్ళేమో మథనం చేస్తారు. ఆ మథనం అంటే బాగా దాన్ని చిలకటం, బాగా తాడు పెట్టుకుని లాగటం. అలానే నీవేం చేయాలంటే ధ్యానం అనేటువంటి మథనము అది ఒక అభ్యాసంగా ఉండాలి అని చెప్పాడు. ఏదో ఒకసారి అలా నువ్వు ధ్యానం ఓం అని వెళ్ళిపోతే అదేమో ప్రయోజనం ఏం లేదు. అది ఒక అభ్యాసంగా ఉండాలి. చేస్తే దేవం పశ్యేత్ నిగూఢవత్, ఆ అగ్నిలో, ఆ అరణిలో నిగూఢంగా ఉన్న అగ్ని ఎట్లయితే వస్తున్నదో, కొయ్యలో ఉన్నటువంటి అగ్ని ఎట్లా అయితే బయటికి వస్తున్నదో, కొయ్యలో ఉన్నటువంటి అగ్ని ఎలా బయటకు వస్తున్నదో మథనం చేయగా నిగూఢంగా ఉంది కదా, కనపడకుండా ఉంది కదా, అది మథనం చేస్తేనే బయటకు వచ్చింది. అట్లనే నీవు ఈ ఓంకారంతో అభ్యాసం చేసేస్తే అప్పుడు నువ్వు దేవం, ఆ బ్రహ్మమును పశ్యేత్ చూడగలవు. ఆ ధ్యానం కాబట్టి దీంతో పోలిక చెప్పారు. ఇది అరణి పోలికని, అరణ్యాగ్నిని పోలికతోటి చెప్పారు. ఇట్లా చేయుము అని చెప్పారు. ఇది అందుకని ఆ ఓంకారాన్ని ఉపాసన చేయుము అని చెప్పారనమాట. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది కట్టె. ఇది ఈ కట్టెలో నుంచి చూసుకోండి ఎలా తీయమని చెప్పాడో. చూసారా మరి? ఆ అగ్ని అంటే ఏమిటనమాట? శరీరంలో ఉన్న అగ్నియే బ్రహ్మము. శరీరంలో అగ్నియే బ్రహ్మం. అందుకని మనకు చోట కూడా అగ్ని బ్రహ్మము అని కూడా వస్తుంది అనమాట. అట్లా వస్తుంది. కాబట్టి ప్రణవం ఓంకారం మధించే కట్టెగా కృత్వా చేసుకొని చేయుము అని చెప్పారనమాట. కాబట్టి ఓంకారం అనేటువంటిది కనీసం ఒక 2-3 నిమిషాలన్నా ప్రతిరోజు చేయడం మంచిది. కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ మన దీనిలో చూసే ఎక్కడంటే సత్యసాయిబాబా సంఘంలో వాళ్ళు ఉపన్యాసానికి కూర్చున్నప్పుడు ఓంకారం అని ఒక 5 నిమిషాలు చేస్తారు. వాళ్ళు ఓంకారం మొట్టమొదటి చేయాలండి అని ఓంకారం వాళ్ళకి అలవాటు. అది ఎట్లా ఆ ఓంకారం కనుక చేస్తే సమస్త దేవతల్ని ఉపాసించినట్లే, సమస్తాన్ని ఉపాసించినట్టే, అంతకన్నా మించినటువంటిది మరొకటి లేనే లేదు. ఇది ఈ ఉపాసనా విధానాల్లో ఓంకారం యొక్క గొప్పతనం అది. ఆ ఓంకారాన్ని ఉపాసించేటువంటిది ఉచ్చైశ్వరంతో ఉపాసన చేసుకుంటూ, అంటే తారాజువ ఎలా అయితే పైకి పైన పోయి నెమ్మదిగా కిందకి వచ్చి పడుతుంటుందో అంతవరకు వెళ్ళి నెమ్మదిగా కిందకి వచ్చి పడేటప్పుడు ఆ పడటం అనేది ఎక్కడ బ్రహ్మములో పడిపోతుందా అంటే బ్రహ్మములో లీనమైపోతుంది అని అర్థం అనమాట. ఆ బ్రహ్మములో లీనమైపోయినప్పుడు అప్పుడు ఓంకారం చేసినట్టు. అట్లా ఓంకారం అనేటువంటిది కొంత సమయమైనా వెచ్చించుకొని చేయాలి. అయితే ప్రస్తుత కాలంలో అవన్నీ సరే లోపించినాయి, ఆలయాల్లో అన్నీ లోపించినాయి అనుకోండి, ఏదో మంత్రాలు ఇవన్నీ చేస్తుంటారు, అది ఒక తృప్తి. ఇదంతా సరే, ఏదైనా మంత్రానికి ఓం లేకుండా చేయవాకండి అన్నారు కాబట్టి అది పాటిస్తూ ప్రతి మంత్రానికి ఓం అనేది ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ ఇత్యాదులన్నీ కూడా, ఈ మంత్రాలన్నీ కూడా ఆ ఓం అనేది లేకుండా ఏమీ లేదు. కాబట్టి గాయత్రి మంత్రానికి కూడా ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేటువంటి ఓంకారంతో అన్ని మంత్రాలను కూడా మనకు ఓంకారం అనేటువంటి శిరస్సు, ఓంకారం అనేటువంటిది ఆ మంత్రానికి శిరస్సు. అట్లా చేస్తూ ఉన్నారనమాట. అట్లా అనమాట. ధ్యాన నిర్మథనాభ్యాసాత్, ధ్యానం అనే మథనాన్ని అభ్యసించడం వలన దేవం ఆ బ్రహ్మమును, నిగూఢంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమును చూస్తాము. కాబట్టి ఓంకారమును జపించండి. జపించండి అని అన్నాను కానీ జపించటానికి కాదు. ఇది కాదు, జనరల్గా జపించడం అని అంటారు కానీ అది కాదు. జపం అంటే అర్థం ఏమిటంటే బయటికి ధ్వని రాకుండా ఆ మనస్సులో చెప్పుకునేది, కానీ సహజంగా దాన్ని జపము అని అంటారు. సహజంగా లక్షణం అది. కానీ ఇది మాత్రం పైకి స్వరం ఉద్గీతం అని చెప్పాడు.
ప్రారంభంలో ఉద్గీధం, బిగ్గరగా స్వరము చేయుము, బిగ్గరగానే చదువుము అని చెప్పాడు. ఇప్పుడు వేదాలు ఉన్నాయండి, వేదాలు మనసులో జపం చేసుకుంటున్నారా? ఉదాత్త అనుదాత్త స్వరతాలతోటి పెద్దగా చదువుతున్నారు కదా, పఠనం చదువుతుంటుంటే ఆ వేదార్థం మనకు తెలియకపోయినా అది వినటానికి ఆ స్వరాలు అనేటువంటిది ఒక మనకి ఉత్సాహాన్ని అలానే ఆసక్తిని రేపిస్తుంటుంది. అది వేదంలో ఉన్న గొప్ప విశేషం. ఆ వేదంలో ఉన్న గొప్ప విశేషమే ఓంకారం నుంచి వచ్చినటువంటిది ఆ వేదం. అందుకని ఏం చెప్పుకోవాలంటే ఓంకారం అనేటువంటి శబ్దము, ధ్వని. శబ్దం అంటేనే అర్థం ఏంటి? వేదము అని అర్థం. శబ్దవేది, మా ఇంట్లో పుస్తకం ఉంది శబ్దవేది, 10 కిలోల బరువు ఉంది. అది మొత్తం వేదాలన్నీ ఉన్నాయి అన్నమాట. అది దీంట్లో దేవనాగరి లిపిలో ఉన్నాయి. మనం చెప్పుకునేటువంటి మంత్రాలన్నీ కూడా ఆ దేవనాగరి లిపిలో ఏ గ్రంథంలో ఏ భాగంలో ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా కనబడుతూ ఉంటుంటాయి. అనగా అదంతా ఏంటి? శబ్దము. వేదము అనే దానికి ఇంకొక మాట శబ్దము. ఆ శబ్దము ఏమిటి అనమాట? ఓంకారము. అది చెబుతున్నారు. కాబట్టి ఓంకారాన్ని ధ్యానం చేస్తుంటుంటే నీవు 4 వేదాలని ధ్యానం చేస్తున్నట్టే. అంతేకాకుండా సమస్త వేదములను, మంత్రములను, దేవతలను అందరినీ ఉపాసన చేసిన వాడవే అవుతావు అని చెప్పారు. ఇది కాబట్టి ఇంకొక అత్యంత విశేషమే ఏం చెబుతున్నారనంటే ఓంకార ఉపాసన వలన ఫలశ్రుతి గొప్పది. ఏమిటంటే మనలోని అసుర భావము తొలగిపోతుంది అని అర్థం చెబుతుంది. అసుర భావము అని అంటే అర్థం ఏమిటనమాట? రాక్షసత్వము అనేటువంటి చెబుతుంటారు. అనగా అర్థం ఏమిటనమాట? సన్మార్గము కుమార్గము ఎట్లయితే ఉన్నాయో మనం సన్మార్గంలో నడుస్తాము అని అర్థం. అనగా అసన్మార్గంలో లేకుండా సన్మార్గము, సత్వ మార్గము. సత్ అంటే ఆ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మను చేరుకునేటువంటి మార్గంలో మనం నడుస్తుంటాం. ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవటానికే ఓంకారోపాసన అని అర్థం. అందుకనే పూర్వకాలం కొంతమంది ఓంకార శర్మ అని పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అలానే గుంటూరులో ఓంకార క్షేత్రం అనేటువంటిది ఉన్నదనమాట. ఇట్లా పేర్లు అనమాట. ఇట్లా ఎందుకంటే కనీసం ఆ పేరుతోటి కనుక అన్నా కానీ అతనికి కొంత పుణ్యం లభిస్తుంది. ఏ రోజుకైనా ఓంకారాన్ని ఉపాసన చేస్తాడు అనేటువంటి భావం కూడా అంత విశేషంగా కూడా కలుగుతుంటుంది అనమాట. ఇట్లా ఈ విధంగా ఈ ఉపాసన అనేటువంటిది మనం ఈ ఛాందోగ్యోపనిషత్తులో చెప్పుకునే ఉపాసనలు చేయాలి. అందుకని ఓంకారం అనేటువంటి ఉపాసన చేసేటప్పుడు గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ ఓంకారం ఎలా ఉచ్చైశ్వరంతో పలకాలి, పలికి దాన్ని వదిలేసేయాలి. ఈ చేసేటప్పుడు దేని ఎటువంటి సమయము ఏమిటి అనేటువంటి దాన్ని చూసుకుంటే కేవలం శుభ్రంగా టిఫిన్ చేసి చేసేట్లయితే అది ఫలించదు. ఏదైనా తినటం అనేటువంటిది అసలు ఫలించదు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఏంటంటే కాకపోతే ఏదో ద్రవ పదార్థం కాఫీ టీవో కొంచెం తాగి అట్లా చేసుకోవచ్చు, కానీ ఓంకార ఉపాసన తిని అనేది అస్సలు చేయకూడదు అనేటువంటి ప్రధానమైనటువంటి విశేషమైనటువంటిది. అత్యంత విశేషం ఏంటంటే ఓంకారోపాసన చేసేటువంటి వాళ్లకు ఆహార నియమం ఉన్నది. భగవద్గీతలో చెప్పాడు ఆయన, యుక్తాహార విహారస్య అని చెప్పుకుంటాడు. ముందు యుక్తాహార అది పట్టుకోవయ్యా, విహారస్య తర్వాత సంగతి. ఇది కనుక పట్టుకుంటే అది వస్తుంది, కాబట్టి ముందు యుక్తాహారం పట్టుకో అన్నారు. ఆ యుక్తాహారం పట్టుకోకపోతే గురువుగారు చెప్పిన ఓంకారోపాసన చేయండి ఇట్లా అని చెబితే ఇంటికి వెళ్ళిన తర్వాత సరే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని అనుకుంటాడు. ఇది యుక్తాహారం లేనటువంటి వాడు. అనగా ఏం చేస్తుంది అనమాట? ఆహారం ఏం చేస్తుంది? వీడిని మరొక దారి చూపిస్తూ అందువల్ల వశం చేసుకుంటుంది. అదే అసురభావము అని చెప్పారు. అది అందువలన రాక్షసులు అనేటువంటి వాళ్ళు, దేవతలు అనేటువంటి వాళ్ళు ఎక్కడో లేరు, మన శరీరంలోనే ఉన్నారు అని మనకు ఇందులో ఛాందోగ్యోపనిషత్తులోనే చెప్పారు. అలానే బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పారు. కాబట్టి అసురభావము అని అంటే వ్యతిరిక్తమైనటువంటి భావం, వేద విరుద్ధమైనటువంటి భావములన్నీ కూడా అసురభావములు. ఈ అసురభావములు ఏం చేస్తున్నాయి అన్నమాట? సురభావముల మీద దెబ్బతీయాలని చూస్తూ ఉంటాయి.
దీన్ని మనం లలితలో ఈ అసుర భావాలని ఏం చెప్పారంటే భండాసురుడు అని చెప్పారు. అది అంటే ఏమిటనమాట, వీటి యొక్క సమాహారం, వీటి యొక్క జిష్టంతా తీసుకెళ్ళి వ్యాస మహర్షి గారు లలితా రహస్యసహస్రనామాల్లో అక్కడ ప్రవేశపెట్టారు. అక్కడ ప్రవేశపెట్టి అక్కడ అది అర్థం కావాలి అని అంటే ఈ వేదాన్ని పట్టుకోవాలి. ఈ వేదాలను పట్టుకుంటే అది అర్థమవుతుంది. అది అక్కడ విశేషమైనటువంటిది. అంతా ఓంకారమయమే. ఇట్లా ఈ విధంగా మనకు ఓంకారోపాసన అనేటువంటి దాన్ని గురించి మనం నిన్న గాయత్రి ఉపాసన చెప్పుకున్నాం, ఇవాళ ఓంకారోపాసన గురించి చెప్పుకున్నాము. ఇట్లా ఉపాసనల గురించి 40-50 దాకా ఉన్నాయి ఉపాసనలు. ఆదిత్యోపాసన ఉన్నది, శాండిల్య విద్యోపాసన ఉన్నది. శాండిల్య విద్యోపాసన అనేటువంటిది అనమాట సర్వం కల్విదం బ్రహ్మ. ఇట్లా ఈ విధంగా ఉన్నాయి ఉపాసనలు. పంచాగ్ని విద్యా ఉపాసనల, సద్విద్యా ఉపాసన, వైశ్వానరోపాసన, ఇలా ఉపాసనలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ ఉపాసనలన్నిటిలోకెల్లా చాలా విశేషంగా అర్థమయ్యేటువంటిది అందరికీ కూడా గాయత్రి ఉపాసన ఒకటి, రెండోది ఓంకార ఉపాసన. కాబట్టి ఈ రెండు ఉపాసనలను బ్రహ్మనిష్ఠులు అనేటువంటి వాళ్ళు ఉన్నారే కొంతమంది, ఎవరు మనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన రవిశంకరు అట్లనే మన శర్మ వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పట్టుకుంటుంటారనమాట. వాళ్ళు వదిలిపెట్టరు అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకున్నా కానీ కొంత శక్తి వస్తుంటుందన్నమాట. కాబట్టి ఎప్పటికైనా కానీ వాళ్ళు నిత్యం కాకపోయినా కానీ ఎప్పుడైనా కానీ ఈ ఓంకారోపాసన అనేటువంటి చేస్తారు. గాయత్రి ఉపాసన మామూలే, జనరలే అయిపోయింది అది. కాబట్టి జనరల్గా అయిపోయినటువంటి గాయత్రి ఉపాసనలో గొప్ప విశేషం ఏంటంటే గాయత్రి మహిమ వల్లనే ఈ వాణి, వాక్కు అనేటువంటిది వస్తున్నది. ఈ వాక్కు అనేటువంటిదే ప్రధానంగా హనుమాన్ ఆంజనేయ స్వామి వారిలో కనపడుతుంటుంది. అనగా ఆయన భుజాన్ని పెట్టుకునే గద అనేటువంటిది ఏమిటంటే ఆయుధం కాదు. అది గద అనేది ఆయుధం కాదు, అది ఆయుధంగా కనపడుతుంటుంది. గద అనేటువంటిది గద వ్యక్తాయం వాచి అనేటువంటి క్రియాపదం. అది క్రియాపదం. గద అంటే పలుకుము అని అర్థం అనమాట. పలుకుము అంటే మంచి మాటలు మాట్లాడుము అని అర్థం అనమాట. అది అనగా ఆయన చూడంగానే అది గుర్తుకు రావాలి. వాక్కుకి చాలా గొప్పవాడు. అందుకని ఆయనకి 2 సర్టిఫికెట్లు కూడా వాల్మీకి మహర్షి ఇచ్చాడు. వాక్య కోవిద, వాక్య విశారద అనేటువంటి సర్టిఫికెట్లు ఇచ్చాడనమాట ఆయనకి. అందుకని ఆయన మాట్లాడే వాక్కులలో ఎంత గొప్ప విశేషమో ఉంటుంటాయి ఆయన చెప్పేటువంటి మాటల్లో. అందుకని అంతటి బుద్ధిమంతుడు కావడానికి కారణము ఆ వాక్కు ప్రధానము. ఆ వాక్కు గాయత్రి మంత్రశక్తి. ఆ గాయత్రి మంత్రశక్తి ఎవరనగా ఆదిత్యుడు. ఆదిత్యుడు అనగా సూర్యుడు. ఆ సూర్యుడి దగ్గర ఆయన చదువుకున్నాడు అనగా అర్థం ఏంటనమాట, గాయత్రి మంత్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు అంతటి గొప్పవాళ్ళు అవుతారు. గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి మొట్టమొదటిగా వాక్కు వస్తుంది అని అర్థం అనమాట. వాక్కులు సువాక్కులు వస్తాయి. వాళ్ళ యొక్క వాక్కులన్నీ కూడా స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రవదితవ్యం, అది అనమాట. అలా వస్తాయి అనమాట వాళ్ళకి. అందువలన ఆ ఉపాసనలు అనేటువంటిది ఎలా ఉన్నాయి అని అర్థం చేసుకొని ఇట్లా చెబుతూ, ఇక దీనిలోకి 361వ సూత్రంలో భేదాన్నేతిచ ఏకస్యామిపనే దానిలో ఈ ఉపాసనల గురించి చెబుతూ గుణభేదం ఉన్నది అని అంటే లేదు అని చెబుతున్నారు. ఉపాసనా విద్యలలో స్వల్ప భేదాలు ఉన్నాయి అని పూర్వపక్షం వేస్తున్నాడు. ఆ పూర్వపక్షం వేస్తున్న దాన్ని కాదండి అని చెబుతున్నారు. ఎందుకు వచ్చింది అని అంటే కాండ్వ శాఖ ఒకటి, వాజసనేయ శాఖ అని 2 శాఖలు ఉన్నాయి. దీని శుక్ల యజుర్వేదానికి కాండ్వ శాఖ, వాజసనేయ శాఖ అనేటువంటిది ఉన్నది. కాండ్వ శాఖ అంటే కణ్వ మహర్షి యొక్క శిష్యవర్గం అంతా ఇదంతా. అట్నే మాధ్యంజనులు ఇప్పుడు ఇవంతా బీహారు, ఉత్తరప్రదేశ్ అటువైపున ఉన్నాయి. మనకు అటువైపున ఉన్నాయి ఎక్కువగా ఈ శాఖలు. ఈ శాఖల వాళ్ళల్లో పంచాగ్ని విద్య అనేటువంటి వాళ్ళ కాండ్వ శాఖ వాళ్ళ అంటుంటే, వీళ్ళు పంచాగ్ని కాదంటే షష్టాగ్ని, 6వ అగ్ని కూడా కలుపుతున్నామని వాళ్ళు అంటారట ఈ ఉపాసనలు. అయితే ఇక్కడ భేదం ఉంది కదండి అని పూర్వపక్షం వేస్తున్నాడు. పూర్వపక్షం వేస్తుంటే వ్యాసుల వారు ఏమంటున్నాడంటే, కాదే అట్లా కాదు, వాళ్ళ అభిప్రాయంతో ఇంకోటి కలుపుకున్నారు వారు, అంతేగాని చివరికి ఏకత్వం అనేది ఉన్నది, అది మాత్రం పెట్టుకోండి అని చెప్తున్నారు. అందుకని వీటన్నిటికి కూడా ఒక్కటే జ్ఞాన దృష్టి అనేటువంటిది లోపించినప్పుడే భిన్నత్వం కనపడుతుంటుంది. ఇది అసలు
ఈ ఉపనిషత్తుల్లో మొట్టమొదటి జ్ఞాన దృష్టి అనేటువంటిది ఉండి దానితోటి అధ్యయనం చేస్తుంటేనే, లేక భేద దృష్టితోటి చేస్తుంటే భేదంగా కనబడుతూ ఉంటుంటాయి. జ్ఞాన దృష్టి అనేటువంటిది ఉండాలి, భేద దృష్టి అనేటువంటిది పనికిరాదు. అభేదము అని ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనేటువంటి చెప్పేది అదే అనమాట. అట్లా అనమాట అని ఉపాసనా విద్యలలో ఏ భేదము లేదంటే లక్ష్యమంతా బ్రహ్మమును చేరటమేను అని చెబుతున్నాడు 361లో. అట్లనే 362 సూత్రంలో కూడా స్వాధ్యాయస్య తథాత్వేన హి సమాచారే అధికారాచ్చ సవచ్చ తన్నియమ. స్వాధ్యాయం యొక్క తథాత్వేన, ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. స్వాధ్యాయం ఇప్పటిదాకా ఉపనిషత్తులు చెప్పుకుంటూ వచ్చారు. ఉపనిషత్తుల్లో చెప్పిన ఓంకారోపాసనలు, గాయత్రి ఎన్నో ఉపాసనలు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన తర్వాత ఇప్పుడు స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం అన్నాం కదా. స్వాధ్యాయ ప్రవచనాభ్యం అనేటప్పటికల్లా ఏమని అర్థం వస్తుంది? వేదాధ్యయనము అని అర్థం వస్తుంది. వేదములు అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు అనేటువంటి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ స్వాధ్యాయంలో ఇక్కడ విశేషం ఏంటంటే కొంచెం ఒక భేదం కనబడుతుంటుంది. వేరే అంటే ఒక్కొక్క వేదాన్ని చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు ఒక్కొక్క విధానం, పద్ధతి ఉంటుంది అని సమాచారం అనేటువంటి గ్రంథం చెబుతున్నదట. సమాచారే అనేటువంటి గ్రంథం చెబుతున్నదట. ఏమిటంటే దీనిలో విశేషంగా చెప్పి అథర్వ వేదాన్ని గురించి చెబుతున్నది. అథర్వ వేదం అధ్యయనం చేసేటప్పుడు శిరో అగ్ని అంగార పాత్ర శిరస్సు మీద ఉండాలి. అనగా శిష్యుడి నెత్తి మీద అంగార పాత్ర అంటే ఆ శిష్యుడి నెత్తి మీద ఒక గిన్నెలో నిప్పులు, మంటలు అవన్నీ కూడా ఉండాలి. అటువంటిది నెత్తి మీద పెట్టుకుంటే అది కాలుతుంది కదా. అందుకని దానికి తగ్గట్టుగా ఏదో ఏర్పాటు చేసుకుంటారు. అంటే నెత్తి మీద ఏదో అంటే శిరస్సు ఏమి దెబ్బతినకుండా, ఏమి శిరస్సుకి బాధ లేకుండా ఉండేటట్లుగా ఏదో ఏర్పాటు చేసుకొని పైన మాత్రం అగ్ని ఒక పాత్రం ఒకటి మాత్రం ఉంటుంది. అగ్ని పాత్ర, అది అగ్ని మండుతూ ఉంటుంది. ఈ మంత్రం చెబుతూ ఉంటుంటాడు. ఇది శిరోవ్రతము అని అంటారు దీన్ని. ఈ శిరోవ్రతం అనేటువంటి దాన్ని ఒకరిని నేను అడిగాను. అధర్వ వేదం అండి ఈయన చదువుకున్నది అని ఒకళ్ళు చెప్పారు. ఏమైనా శిరోవ్రతము అంగార వ్రతంతో చేశారా మీరు అని అంటే ఆయన అన్నాడు, ఏమిటండి మేము ఎప్పుడు వెళ్ళలేదే అన్నారు. అనగా ఏంటి, ప్రస్తుత కాలంలో చేయటువంటి అగ్ని ఇదంతా పెట్టుకోవడం, ఇదంతా ఎక్కడ పడుతుంది, ఇదంతా అయ్యేది కాదు, పెట్టేది కాదు. ఈ అగ్ని ఎక్కడ పెట్టుకుంటూ కాలుతుందో, ఏమైనా నెత్తి మీద పెట్టుకుంటే ఇదేనని ఇవన్నీ పట్టించుకుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసేసి మామూలుగా అందరి మాదిరిగా చదువుతున్నారు. కానీ వేదకాలంలో ఈ శిరోవ్రతం అనేది అంగార పాత్ర శిరస్సు మీద పెట్టుకొని ఈ అథర్వ వేదాన్ని చదువుతూ ఉంటుంటారు. అదనమాట ఈ అధ్యయనం చేస్తుంటారు. ఈ వ్రతం, దీన్ని ఒక వ్రతం అని అంటారు. దీన్ని మరి చదువుతుంటుంటే అథర్వ వేదానికి సంబంధించినటువంటి 4వ భాగం కదా, వేదంలో ఉండేటువంటిది 4వ భాగం కదా, అనగా చివరి భాగం కదా ఉపనిషత్తులు వేదాలే కదా. కాబట్టి ఈ వేదాలు కూడా అలానే చదవాలి కదా అనేటువంటి మాట చెప్పారు. అథర్వ వేదం అంటే, వేదం అంటే ఆమూలాగ్రం, మొదట కర్మకాండం ఉంటుంది, తర్వాత జ్ఞానకాండం ఉంటుంది. మొత్తం కలిపితేనే కదా వేదం అయ్యేది. కాబట్టి అదే నియమము ఈ ఉపనిషత్తులలో కూడా ఉన్నది కదా అని చెబుతున్నారు. దానికి ఇంకేం చెబుతున్నారంటే, తేషాం ఏవైతాం బ్రహ్మ విద్యాం వదేత్ శిరోవ్రతం విధివద్యేస్తు చీర్ణం. శిరోవ్రత నియమాన్ని ఆచరించే వారికి బ్రహ్మ విద్యను ఉపదేశించాలి. అనగా ఎవరైతే శిరోవ్రతాన్ని పాటిస్తూ ఉన్నారో, అనగా అథర్వ వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు చెప్పాలి. శిష్యుడికి చెప్పాలంటే అతడు శిరోవ్రతాన్ని ఆచరిస్తేనే అని చెప్పాడు. ఎందుకని అథర్వ వేదానికి సంబంధించింది కాబట్టి అథర్వ వేదం నేర్చుకునేటువంటి వాళ్ళు అంగార పాత్ర శిరస్సు ఉండాలి కనుక, అలానే ఉపనిషత్తులు కూడా నేర్చుకునేటప్పుడు అంగార పాత్ర శిరస్సు ఉండాలి శిరస్సు మీద అని ఇది ఒక ధర్మం ఉన్నదన్నమాట వాడికి అథర్వ వేదానికి. కాబట్టి అథర్వ వేద శాఖీయులు సవనాలు అంటే హోమాలు, ఈ హోమాలు చేసే విధానంలో ప్రత్యేకతను ఆచరిస్తారు.
ఇది ఉపాసనా విద్యకు సంబంధించినది కాదు, చివరికి తేల్చి కొట్టేశాడు. నువ్వు వేదం చదివేటప్పుడు మాత్రము అదే విధంగా పెట్టుకో, కానీ ఉపనిషత్తుకి అవసరం లేదు, కేవలం ఇది అధ్యయన భేదం అది చెప్పేశాడు. ఆ అథర్వ వేదానికి సంబంధించిన మంత్రాలు చదివేటప్పుడు అంగార పాత్ర పెట్టుకో అనగా పూర్వపక్షం ఏం చేస్తున్నాడు, ఉపనిషత్తుకు కూడా అంతే కదా అని అంటే ఉపనిషత్తుకి అవసరం లేదయ్యా అని మనకు వ్యాసుల వారు అంటున్నారనమాట. కాబట్టి ఈ అథర్వ వేదానికి సంబంధించి ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తులు ఉన్నాయే, ఇవి అధ్యయనం చేసేటప్పుడు అంగార పాత్ర అవసరం లేదు. మామూలుగా ఆ శిష్యుడు గురువు గారి దగ్గర శిష్యుడు అధ్యయనం చేయవచ్చు, ఇందులో భేదం ఏమీ లేదు అని ఈ విధంగా చెబుతూ ఇందుతోటి తర్వాత సూత్రం దర్శయతిచ అనేటువంటి సూత్రం ఇట్లా ఉన్నది. దానిలో కూడా చిన్న విశేషం అని చెప్పుకుంటూ వస్తున్నారు. దానిలో ఆ తర్వాత ఇంకొక అధికరణం అనేటువంటిది వస్తుంది. ఆ అధికరణాన్ని మనం అంతవరకు చూద్దాం. అంతవరకు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ